ఉదయశ్రీ గారు నెక్స్ట్ మీరే మాట్లాడతారు కదా ప్లీజ్. ఆవిడ కూడా అడ్రారు, మీకే ఇస్తా నెక్స్ట్. మాట్లాడుతున్నాను సబ్జెక్ట్ మీద. మీకు సబ్జెక్ట్ మీద మాట్లాడాలనుకుంటే సబ్జెక్ట్ మీద మాట్లాడండి. అనవసరంగా పోగు చేసుకొని పేటిఎం లోనంటే మీకన్నా పెద్ద పేటిఎం లో ఎవరు లేరు ఈ రాష్ట్రంలో. కంక్లూడ్ చేయండి. ఎస్ మల్లేశ్వరి గారు, ఎస్ కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మల్లేశ్వరి గారు. మల్లేశ్వరి గారు వాయిస్ బ్రేక్ అవుతుంది. మల్లేశ్వరి గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మల్లేశ్వరి గారు. సబ్జెక్ట్ కన్సర్న్ ఏంటి అని అనుకుంటే సబ్జెక్ట్ నువ్వు రైతు ఆ టీడీపీ అధికార ప్రతినిధి ఎవరో వచ్చారు కానీ ఒక్కసారి కూడా నువ్వు రైతు కోసం మాట్లాడాల. మళ్ళీ నేను రైతు 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 అంటుంది. నేను మీ కుటుంబ ప్రాంతాలు అసలు తాగండి. ఉదయశ్రీ గారు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు మేడం. ఉదయశ్రీ గారు మీరు నెక్స్ట్ మాట్లాడదు కానీ ఆయన కంక్లూడ్ చేయండి. అది మల్లేశ్వరి గారి టైము. ఎస్ మల్లేశ్వరి గారు మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఎస్ మల్లేశ్వరి గారు కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి మేడం ప్లీజ్. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఎస్ రైతుల కోసం మాట్లాడేటువంటి నైతిక హక్కులు ఈ కూటమి ప్రభుత్వానికి లేవు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కావాలనంటే మీ జీవోలు చెక్ చేసుకోండి. మీరు అసెంబ్లీలో కూర్చున్నటువంటి బడ్జెట్ చెక్ చేయండి. ఆయన గిట్టుబాటు ధరలు 2,000, 21,000 ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ జీవాలు అంటున్నారు, మరి అవే జీవాలు కంటిన్యూ చేస్తున్నారు. ఒక్క జీవం కూడా క్యాన్సిల్ చేయలేకపోయారే. గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ జీవో అది సినిమా మీద తెచ్చినటువంటి జీవోలు కూడా క్యాన్సిల్ చేయలే. పేర్ని నాని గారు వేసినటువంటి జీవోనే ఇప్పటి వరకు మీరు క్యాన్సిల్ చేయలేక మీరు వచ్చి నీతి మాటలు చెప్తుంటే, శుద్ధపూస మాటలు చెప్తుంటే ఎవడింటారు? ఫైనల్ గా ఏమంటారు మీరు చెప్పండి మల్లేశ్వరి గారు. మీకు ఇస్తా ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఉదయశ్రీ గారు ఒక్క నిమిషం ఆగండి. రైట్ 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 మల్లేశ్వరి గారు. ఎస్ ఎస్ మీరు అడిగిన దానికి ఎస్ మీరు కంక్లూడ్ చేశారు. ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ 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 ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ 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 రైట్ రైట్ ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ మేడం ఎస్ సమయం తక్కువ ఉంది, అందరికి ఇవ్వాలి. ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి. కూటమి ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే దాని గురించి మాట్లాడండి. నేను సినిమాల గురించి చెప్తామా మీకు? సినిమాల గురించి ఏం లేదా మీకు? సినిమా గురించి టాపిక్ ఎందుకు అంటున్నా? మీకు రాష్ట్రం నుంచి ఏ టాపిక్ కూటమి ప్రభుత్వం మీద పడిపోవడానికి, కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల పాలన, ప్రజలు ఎంచుకున్న పరిపాలన కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది కాబట్టి ఈ రోజు మీరు పిచ్చి మామూలు వాగుతూ ఉన్నారు కాబట్టి, సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి ట్రోల్స్ చేస్తా ఉన్నారు కాబట్టి నేను పేటీఎం బ్యాచ్ అన్నాను. తప్పే ఉంది, మేము పేటీఎం బ్యాచ్ మరి వ్యక్తిగతంగా వద్దు. ఉదయశ్రీ గారు పాయింట్ కి వచ్చేయండి. ఉదయశ్రీ గారు మల్లేశ్వరి గారు నేను చెప్తాను ప్లీజ్. ఉదయశ్రీ గారు పాయింట్ కి వచ్చేయండి. మీరు సబ్జెక్ట్ మీద ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి ఉదయశ్రీ గారు. మల్లేశ్వరి గారు నేను మాట్లాడుతున్నా. మల్లేశ్వరి గారు మీరు ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఎస్ ఉదయశ్రీ గారు పాయింట్ కి వచ్చేసి సబ్జెక్ట్ మీద ఏం చెప్పదలుచుకున్నారు మీరు చెప్పండి. ఉదయశ్రీ గారు సబ్జెక్ట్ మీద మాట్లాడండి. సబ్జెక్ట్ మీద మాట్లాడండి ప్లీజ్. మల్లేశ్వరి గారు ఆగండి. ఎస్ మల్లేశ్వరి గారు ఒక్క నిమిషం ఆగండి. ఉదయశ్రీ గారు మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఎస్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఉదయశ్రీ గారు ప్లీజ్, సమయం తక్కువ. గురించి మాట్లాడే అర్హత కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇన్కమ్ కార్యకర్తలకు కూడా లేదు. రైట్ రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు అడుగుతా ఉన్నా. యావత్ భారతదేశం మొత్తంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో ప్లేస్ లో ఉంది ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు. అది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వీళ్ళకి సబ్జెక్ట్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మల్లేశ్వరి గారు మీరు ఆగాలి. ఇందాక ఆవిడ ఆగమన్నప్పుడు ఆగారు కదా. మల్లేశ్వరి గారు మీరు మాట్లాడద్దు. మల్లేశ్వరి గారు మీరు ఇందాక ఆగమన్నప్పుడు ఆవిడ ఎక్కారు కదా, ఆవిడ మాట్లాడివ్వండి. రైట్ రైట్ చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. చెప్తా ఉన్నాను. రైట్ మేడం రైట్.
ఎస్ శివపార్వతి గారు కంక్లూడ్ చేయండి మేడం ప్లీజ్. శివపార్వతి గారు కంక్లూడ్ ఏం చేశారు కూటమి అలయన్స్ గవర్నమెంట్ ఒక్కడ కూడా 5 years కూడా క్యాన్సిల్ చేశారు. రాగానే గత గవర్నమెంట్ లో ఆయన సర్వేలు జరిగించి ఆయన అమూల్యమైన అందమైన ఫోటోలు వేపించుకున్నాడు. అన్ని సర్వే బుక్స్ లో రాగానే రద్దు చేసి ల్యాండ్ టైటిలింగ్ అని మన పెట్టుకోమని ఆ ల్యాండ్ టైటిల్